దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. భక్తుల మనోభావాలతో ఆడుకోకూడదన్న ఇంగిత జ్ఞానం లేదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే కుట్రలు, ఆయన నమ్మిందల్లా ఒక్కటే వంచన, ఆయనకి చేతనైందల్లా ఒక్కటే నమ్మించి నట్టేట ముంచటం. స్నేహితులైనా, ప్రజలైనా, బంధువులైనా, భగవంతుడైనా ఎవరి మీద అయినా సరే తన ప్రయోజనాల కోసం కుట్రలు చేయగల కుటిలత్వం ఆయన సొంతం. ఎవరినైనా సరే తన కుట్రల్లోకి లాగే కపటత్వం ఆయన నైజం. అందుకే సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠం విశిష్టతనే అపహాస్యం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. అందుకే ఆ దేవదేవుడి మహాప్రసాదం మీదే మహా కుట్రలు చేసే నీచానికి తెగబడ్డారు. ఇప్పుడు పాపం బద్దలైంది. భక్తులకు చంద్రబాబు పన్నాగాలు అర్థమయ్యాయి. ఇక మిగిలింది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే చూసుకుంటాడని అంటోంది భక్తజన కోటి. రాక్షసులని గురించి పురాణాల్లో విన్నాం, పిశాచాల గురించి ఇతిహాసాల్లో చదివాం. నేటి సమాజంలో పాపభీతి లేని మనుషులను, తోటి మనుషులను హింసించే వారిని రాక్షసులతో, పిశాచాలతో పోలుస్తూ ఉంటాం. కానీ పురాణాల్లోని రాక్షసులను తలదన్నేలా దేవుళ్ళ మీదే కుట్రలు చేసే రాక్షస రాజ్యాన్ని చూసి హిందూ సమాజం నివ్వెరపోయింది. ఇతిహాసాల్లో మనం విన్న పిశాచాలే వణికిపోయేలా ఆ భగవంతుడినే నీచ రాజకీయాల్లోకి లాగిన రాక్షస రాజ్యాన్ని చూసి భక్తజన కోటి ఆగ్రహంతో ఊగిపోతోంది. చంద్రబాబు నాయుడు, నీ రాజకీయ జీవితంలో చేసిన దారుణాలు, పాపాలు, దుర్మార్గాలు అన్నీ ఒక ఎత్తు. ఆ వెంకటేశ్వర స్వామి మీదే కుతంత్రం చేశావు చూడు, ఈ మహాపాపం ఒక్కటే ఒక ఎత్తు. నీ నీచ రాజకీయాన్ని చూసి హిందూ సమాజం మాత్రమే కాదు, భారత సమాజం సైతం చీకొడుతోంది, చేత్కరించుకుంటోంది. చంద్రబాబు వంచన రాజకీయాలకు తన మన భేదం లేదన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ తన మన భేదమే కాదు, చివరికి ఆ భగవంతుణ్ణి కూడా తన కుట్రలోకి లాగి పారేసే నీచ స్వభావాన్ని చూసి దేశమంతా విస్తుపోయింది. దశాబ్దాలుగా అలవాటైన పనే కదా. ఎవరినైనా సరే తన ప్రయోజనాల కోసం ముంచేయడం అనుకున్నారేమో. ఏకంగా ఆ దేవదేవుడి జోలికే వెళ్లారు చంద్రబాబు. ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూనే నీచ రాజకీయం చేసేశారు. తిరుమల దివ్య ప్రసాదం పవిత్రతనే అపవిత్రం చేసే మహాపాతకానికి ఒడిగట్టారు. జగన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్రతో ఎంత వేగంగా ఆ భగవంతుడినే అపహాస్యం చేసే పాపానికి తెగబడ్డారో అంతే వేగంగా హిందూ సమాజం, దేశ ప్రజలు చంద్రబాబు పన్నాగాలను పసిగట్టేశారు. ఆ కలియుగ వైకుంఠం విశిష్టతని అపహాస్యం చేసిన నీచ రాజకీయ నాయకుడిగా తన పేరును పాపపు అక్షరాలతో చరిత్రలో లిఖించుకున్నారు చంద్రబాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలి, తన 100 రోజుల అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలి. ఈ 2 కుట్రలను అమలు చేయడానికి ఏకంగా 7 కొండల వాడినే పావుగా వాడుకోవాలన్న చంద్రబాబు పాపిష్టి ఆలోచనని తెలుసుకుని దేశ ప్రజలంతా భగ్గుమంటున్నారు. హిందూ సమాజం ఆగ్రహంతో ఊగిపోతోంది. పిల్లనిచ్చి, మంత్రి పదవినిచ్చి, పార్టీలో నంబర్ 2 స్థానమిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన నాయకుడు చంద్రబాబు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు కుట్రలకు బలైపోయిన వారిలో సహచరులున్నారు, స్నేహితులున్నారు, బంధువులున్నారు. చివరకు ప్రజలు కూడా చంద్రబాబు బాధితులే. ఆయన దుర్మార్గాల గురించి, వంచన స్వభావం గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు కూడా ఆ వెంకటేశ్వర స్వామి మీద కుట్రలు పన్నే హీనస్థితికి దిగజారడం చూసి దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఎంత నీచానికైనా ఒడిగట్టడం అంటే అర్థమేంటో చంద్రబాబు తాజా కుట్రలు చూస్తే అర్థమైపోతుందని సామాన్యులు సైతం తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. దివ్య ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టు దుష్ప్రచారం చేస్తూ తిరుమల లడ్డూ పవిత్రతని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన చంద్రబాబుకి ఇకనైనా మంచి బుద్ధిని ప్రసాదించాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలియక అపచారం చేస్తే దేవుడైనా క్షమిస్తాడు, కానీ అలాంటిది తెలిసి సామాన్యమైన భక్తుడు కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఏ రాష్ట్రంలో అయితే విరాజిల్లుతుందో ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడే దురుద్దేశంతో రాజకీయాల కోసం తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో సాక్షాత్తు తిరు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ దేవుడు కూడా
పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధి అవుతూ వస్తుంది. కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి, ఆదుకోవడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమి మీద వేంచేయడానికి తిరుమలను ఎంచుకున్నారు. ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉండడం రాష్ట్రానికి ఒక వరం, అనుగ్రహం. ఆ దేవదేవుడి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చెయ్యాల్సింది ఏంటి? స్వామి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసే నా నీచ బుద్ధిని మార్చమని వేడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని కొనసాగించే విజ్ఞతని ప్రసాదించమని కోరుకోవాలి. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది రాక్షస పాలన చేయడానికి కాదన్న ఇంగిత జ్ఞానం ఇవ్వు తండ్రి అని వేడుకోవాలి. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్బుద్ధిని పోగొట్టమని కోరుకోవాలి. కానీ చంద్రబాబు చేసిందేంటి, ఇంకా చేస్తోందేంటి? ఆ 7 కొండల వాడినే తన కుట్రలో పావుగా మార్చి జగన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, వాడని నెయ్యి మీద, తయారు కాని లడ్డూ మీద, జరగని తప్పు మీద పచ్చ పన్నాగాలు పన్నేశారు. అందుకే ఆ చంద్రబాబు పాపాలు రాష్ట్రానికి తగలకుండా చూడమని ప్రార్థిస్తూ చంద్రబాబుకి మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకుంటూ ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. చంద్రబాబు ఎదుగుదల వెనక కుట్రలు, వెన్నుపోట్లు మాత్రమే కాదు, గోబెల్స్ ప్రచారానికి కూడా కీలక పాత్రే. ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని భ్రమింపజేస్తే ప్రజలు దాన్ని నిజమే అని నమ్ముతారన్నది చంద్రబాబు ఆలోచనా విధానం. గతంలో గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుని చాలా కుట్రలను విజయవంతంగా అమలు చేశారు. ఇప్పుడు తిరుమల లడ్డూ విషయంలోనూ పదే పదే అబద్ధాలు చెబుతూ పోతే ప్రజలు నమ్ముతారనే చంద్రబాబు భావించారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి ముందు చంద్రబాబు కుటిలత్వం పారలేదు. తిరుపతి లడ్డూలో జరగంది జరిగిందని చెప్పడానికి, తిరుపతి లడ్డు యొక్క పవిత్రత తగ్గించడానికి, తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళ బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ మీటింగులో తిరుపతి లడ్డూని అపహాస్యం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా బాధాకరం. తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకున్న వ్యక్తి అయితే కనుక తిరుపతి యొక్క విలువలు తగ్గించేవాడు కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించేవాడు కాదు. తిరుపతిని, వెంకటేశ్వర స్వామిని, తిరుపతి లడ్డూని అవమానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనర్హుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. ఆ తిరుమల పవిత్రత మీదే పన్నాగాలు పన్నాలంటే ఎంతటి పాషాణ హృదయం ఉండాలి. ఆ గోవిందుడి విశిష్టతనే అపహాస్యం చేయాలంటే ఎంతగా పాపపు ఆలోచనల్లో మునిగి తేలాలి. భగవంతుడి జోలికి వెళ్లడానికి కూడా వెనకాడని పాలకుడు ఇక ప్రజల ఆలనా పాలన ఏం పట్టించుకుంటాడు? దేవుడినే లెక్క చేయని రాక్షస రాజ్యంలో సుభిక్షతకి, సుఖ సంతోషాలకు, సిరి సంపదలకు చోటెక్కడ ఉంటుంది? అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూసి దేశ ప్రజలు జాలి పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి చీకొడుతున్నారు. భయం. తాను చేసిన మహాపచారాన్ని ప్రజలు పసిగట్టేశారని భయం, వణుకు. ఆ దేవదేవుణ్ణి నీచ రాజకీయాల్లోకి లాగిన తనను ప్రజలంతా నీచంగా చూస్తున్నారని వణుకు. జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసే కుట్రలో తిరుమలేశుణ్ణి కూడా పావుగా వాడేస్తే యావత్తు దేశమంతా ఇటే చూస్తుంది. దేశ ప్రజల ముందు జగన్ని అప్రతిష్ట పాలు చెయ్యొచ్చు. ఇదే చంద్రబాబు కుతంత్రం. కానీ భగవంతుడిని అపహాసం చేసే మహాపాతకానికి ఒడిగట్టిన వాళ్ళెవరైనా బాగుపడతారా? పాపం బద్దలైంది. ఇప్పుడు దేశమంతా చంద్రబాబు వైపు చూడటం మాత్రమే కాదు, చీ కొడుతోంది కూడా. అడ్డంగా దొరికిపోయామని వంచకులకు అర్థమైపోయింది.
అందుకే పూటకొక మాట మారుస్తూ నాలిక మడత పెడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు రోత విన్యాసాలన్నీ ప్రదర్శిస్తున్నారు. నీచం, హేయం, ఘోరం, పాపం, హీనం చాలవు, ఈ మాటలేవీ చాలవు. భగవంతుడి మీదే చంద్రబాబు పన్నిన కుట్రలను వివరించడానికి ఈ పదాలేవీ సరిపోవు. తిరుమల లడ్డు పవిత్రతపైనే కుట్ర పన్ని అడ్డగోలు ఆరోపణలు చేసి ఏడుకొండల వాడికే అపచారం తలపెట్టాడు చంద్రబాబు. కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ మీద నెట్టేయడానికి మరో కుట్ర చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడేశారని నిరాధార ఆరోపణ చేశారు. 100 రోజుల తన రాక్షస పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తిరుమల పవిత్రతను ఎగతాళి చేసే మహాపరాధానికి తెగబడ్డారు చంద్రబాబు. హత్యలు, విధ్వంసం, ప్రజల మీదకు మళ్లించిన వరదలు, తుంగలో తొక్కిన హామీలు, కనిపించని సంక్షేమం, కానరాని అభివృద్ధి, రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టిస్తోన్న రక్తపాతం. 100 రోజుల్లో చంద్రబాబు సర్కార్ వెలగబెట్టిన దుర్మార్గాలు ఇవే కదా. తన దుర్మార్గపు పాలనతో పాటుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉక్కు కార్మికులు నిలదీస్తుండటంతో వారికి టోక్రా వేయడానికి చంద్రబాబు తిరుమల లడ్డూనే రాజకీయాల్లోకి లాగారు. అయితే చంద్రబాబు ఏరికోరి పెట్టుకున్న ఈవో శ్యామలరావు మాత్రం మొదట కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని స్పష్టం చేశారు. టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరు మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. తిరుమల ఈవో కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపామని, లడ్డూ తయారీలో వాడనే లేదని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సెప్టెంబర్ 19న చంద్రబాబు మాత్రం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని విషం కక్కారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. సెప్టెంబర్ 19న చంద్రబాబు ఈ అబద్ధం ఆడితే ఆ మర్నాడే ఈవో శ్యామలరావు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపేశామని మరోసారి స్పష్టంగా చెప్పారు. 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear. Then we rejected, we sent away, and then we stopped from that supplier. టీటీడీలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఈవో శ్యామలరావు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. అందులోనూ కల్తీ నెయ్యిని వాడలేదని, మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపడమే కాకుండా సరఫరా చేసిన డైరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చామని స్పష్టం చేశారు. అయినా చంద్రబాబు తన అబద్ధాలను, కుట్రను కొనసాగించారు. 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. దేవదేవుడి మీదే చంద్రబాబు పన్నిన కుట్రని భక్తులతో పాటుగా దేశ ప్రజలంతా పసిగట్టారు. మరోవైపు టీటీడీ లడ్డూపై చంద్రబాబు చేస్తోన్న ఆరోపణలకు ఆధారాలు లేవని బీజేపీ అనుబంధ సంఘ్ పరివార్ సంస్థ విశ్వ హిందూ పరిషత్ కూడా స్పష్టం చేసింది. అడ్డంగా దొరికిపోయానని అర్థమైన చంద్రబాబు నిస్సిగ్గుగా నాలుక మడత పెట్టడం మొదలుపెట్టారు. నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకున్నారు. కల్తీ నెయ్యి వాడ్డమైతే వాడారు, కానీ అది ఎక్కడా అనే అంశం వేరే విషయం అంటూ వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు. విన్నారుగా, మొదట తిరుమల లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేశారన్న చంద్రబాబు ఇప్పుడు కల్తీ నెయ్యిని లడ్డూలో వాడలేదని ఒప్పుకున్నారు. మరి ఇన్ని రోజులు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కుట్రపూరిత అబద్ధాలు చెప్పిన చంద్రబాబుని ఏం చెయ్యాలని భక్తులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అసలు కల్తీ నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లో టీటీడీ అనుమతించదని తెలిసి కూడా చంద్రబాబు ఆ దేవుడి మీదే కుతంత్రాలు పన్నడంపై భగ్గుమంటున్నారు. న్యాయ విచారణ, అది కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలు, ఈ ఒక్క మాటే, ఈ ఒక్క డిమాండే, ఈ కోణంలో అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టిన పిటిషన్లే ఇప్పుడు చంద్రబాబు అండ్ కోకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఎందుకంటే న్యాయం అన్నది చంద్రబాబు చేసే ఏ పనిలోనూ ఉండదు. ఇప్పుడు కనుక న్యాయ విచారణ మొదలైతే భగవంతుడి చుట్టూ చంద్రబాబు పన్నిన పన్నాగాలన్నీ సాక్ష్యాధారాలతో సహా బయటపడతాయి. హిందూ సమాజంలో భక్తుల్లో అనుమాన బీజాలు నాటి ఉద్రిక్తతలు సృష్టించాలన్న కుటిలత్వం బయటపడుతుంది. ఆల్రెడీ దేశ ప్రజలకు వంచకులెవరో అర్థమైపోయింది. న్యాయ విచారణ జరిగితే రాచముద్రల తరహాలో ఈ పాపాత్ముల బతుకుల మీద వంచక ముద్రలు పడతాయి. అందుకే సిట్ పేరుతో సరికొత్త స్కిట్స్ మొదలుపెట్టింది చంద్రబాబు సర్కారు. దేవదేవుడి మీదే కుట్ర పన్నిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆయన కుట్రలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తజనం గ్రహించారు. అదే సమయంలో చంద్రబాబు నీచ రాజకీయాల గురించి బాగా తెలిసిన బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణను తాను నమ్మడం లేదన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు నాయుడి అసత్య ఆరోపణల నిగ్గు తేల్చాలని ఆయన కంకణం కట్టుకున్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని, అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అలానే వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా న్యాయ విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సమక్షంలో న్యాయ విచారణ జరిగితే తన బండారం బయటపడుతుందని చంద్రబాబుకు అర్థమైంది. మరోవైపు టీటీడీ లడ్డూపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని బీజేపీ అనుబంధ సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్ కూడా స్పష్టం చేయడంతో బాబు ఆరోపణల్లో నిజం లేదని భక్తులకు అర్థమైంది. ఇదేదో తన విష ప్రచారాన్ని రట్టు చేసేలా ఉందనుకున్న చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. కల్తీ నెయ్యి వాడడం అయితే వాడారు, కానీ అది ఎక్కడా అనే అంశం వేరే విషయం అంటూ నాలుక మడత పెట్టేశారు. మరోవైపు న్యాయ విచారణ జరిపితే చంద్రబాబు కుట్ర మొత్తం సాక్ష్యాధారాలతో సహా బయటకొస్తుందని, భక్తజన కోటిని చంద్రబాబు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారని సుబ్రహ్మణ్య స్వామి తేల్చి చెబుతున్నారు. It's not only there's no politics and this is cheap lying by Chandrababu Naidu. He wants to harm the opposition so that he can rule forever without any opposition. But it's not going to work. They were trying to create panic in the public and hatred in the public so that this rioting takes place. And they use this explanation to put everybody in jail. It has failed. So now we'll see when the Supreme Court gives a verdict, then we will prosecute Mr. Chandrababu Naidu. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిగితే ఆ వెంకటేశ్వర స్వామిపైనే తాను పన్నిన కుట్ర బట్టబయలవుతుంది. కాబట్టి చంద్రబాబు మరో డ్రామాకి తెరతీశారు. సిట్తో స్కిట్కి రెడీ అయిపోయారు. అత్యంత వివాదాస్పద అధికారి ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్ఛార్జిగా నియమించారు. ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు, దగ్గుబాటి పురంధేశ్వరి పక్కా పన్నాగంతో వ్యవహరించి రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారులపై దుష్ప్రచారం చేశారు. ఎవరెవర్ని బదిలీ చేయాలి, ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలనే జాబితాను నాడు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు సమర్పించడం పెద్ద అలజడే రేపింది. టీడీపీ కూటమి ఒత్తిడికి లొంగి ఎన్నికల కమిషన్ అప్పటి గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న పాల్రాజుని హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో చంద్రబాబు ఆదేశాలతో దగ్గుబాటి పురంధేశ్వరి సూచించిన జాబితాలోని సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఐజీగా నియమించింది. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ రౌడీ మూకలు చెలరేగిపోయి విధ్వంసకాండ సృష్టించడం తెలిసిందే. ఇప్పుడు అదే సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిట్ ఇన్ఛార్జిగా నిష్పక్షపాతంగా పనిచేస్తారన్నది నీటిపై రాతలే అంటున్నారు భక్తులు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, ఇలా చెప్పుకుంటూ పోతే 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చెయ్యని ఘోరం లేదు. ఇప్పుడు ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామినే టచ్ చేసే మహాపాపానికి ఒడిగట్టారు. తన మీదే కుతంత్రాలు పన్నిన చంద్రబాబుకి ఎలా బుద్ధి చెప్పాలో ఆ దేవదేవుడికి తెలుసని, చంద్రబాబు పాపం బద్దలయ్యే తరుణం ఆసన్నమైందని భక్తజన కోటి తేల్చి చెబుతోంది.